నమస్తే. ధనుసు రాశి వారికి అక్టోబర్ 2025 మాసంలో గనక చూసుకుంటే ఈళ్ళకి ఎలా ఉండబోతుంది అని ఒక ముక్కలో గనక మీరు అడిగితే ఈళ్ళకి చాలా చక్కగా బాగుంటుందని మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి జనరల్‌గా చాలామందికి నాకున్న క్లయింట్స్ కానివ్వండి, మీరు గమనించుకుంటే మన శాస్త్రాల ప్రకారం ఏమని చెప్తారంటే ఈళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది అని చెప్తారు. అయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఈ రాశి మీద ఈ సంవత్సరం ఎక్కువగా పడలేదు. ఎందుకు కారణం అంటే దీనికి గురువు యొక్క దృష్టి మీకు ఈ రాశి మీద ఉండటంతోటి ఇది మీకు ధన ప్రవాహం ప్రకారం కానివ్వండి, మేనేజ్మెంట్ క్యాపబిలిటీ ప్రకారం కానివ్వండి, ఇంకా పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంది. అయితే శని ఇంకా కొంతమందికి ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబాల్లో గొడవలు రావటం, భార్యాభర్తల మనస్పర్ధలు రావటము, బంధువులతో అపోజిషన్ ఎగనెస్ట్‌గా రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ టైంలో గనక చూసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ధనుస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో వీళ్ళకి నక్కతోక తొక్కారు అని చెప్పుకోవటంలో ఆశ్చర్యం లేదు. చాలా అదృష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, 10వ స్థానంలో ఒక గ్రహం ఉంది. ఇంతే కాకుండా ఈ టైంలో వేరే ఇతర గ్రహాలు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండటంతో చాలా చక్కగా హ్యాపీగా ఉందని మనం గమనించుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. అంతేకాకుండా మీరు గ్రహాల యొక్క స్థితి ఇందులో మారే పరిస్థితి గమనించుకుంటే వీళ్ళకి 3వ తారీఖు, 9వ తారీఖు, 17వ తారీఖు వరుసగా శుక్రుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు ఈ డేట్లలో. ఈ డేట్స్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న దాంట్లో ఏ విధంగా ఉంది అంటే ఇందులో సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో కుజుడు కూడా 11వ స్థానంలో ఉండటం, బుధుడు 11వ స్థానంలో ఉండటం, శుక్రుడు 10వ స్థానంలో ఉండి విపరీత వేద ఉండటంతో ఈ 4 గ్రహాలు ప్లస్ వేరే కొన్ని గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా బాగుంటుంది అంటే వీళ్ళకి విత్తలాభం, భూలాభం, పుష్టిం అని అకలహం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, శారీరకంగా పుష్టిగా ఉంటారు. భూలాభం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, బంగారం కొనుక్కునే వాళ్ళకి కానివ్వండి, అన్నాదమ్ముల మధ్య సఖ్యత ఉండి చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా ఉద్యోగంలో ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పెద్దగా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. మీకు అనుకూలంగా ఉండే మంచి గుడ్ టైం అని మీరు చెప్పుకోవచ్చు. మనకి శాస్త్రంలో మహర్షులు ఏం చెప్తారంటే 11వ స్థానంలో సూర్యుడు కనుక ఉంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశే రవి అని చెప్తారు. ఏకాదశిలో కనుక రవి ఉంటే అర్ధం ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాలలో నిత్యము శుభకరంగా ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చక్కగా మంచి మాధుర్యకరమైన భోజనాలు తినటం, సుఖంగా ఉండటం, ఆనందంగా ఉండే ఒక మంచి టైం మీరు ఇందులో ఈ టైంలో ఉంటారు. సూర్యుడు మీకు చాలా అగ్రెసివ్నెస్ని, మంచి స్టామినా అని, తర్వాత 10 మందిలో జనాకర్షణని మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ టైంలో మీకు గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా ఫాదర్ రిలేటెడ్ పరంగా ఉన్న చుట్టాలు, బంధువుల ద్వారా మంచి ఒక సపోర్ట్ అయితే వస్తుందని మీరు గమనించుకోవాలి. అంతేకాకుండా కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో ఇంకా చాలా యోగ్యతని కుజుడు తీసుకొని వస్తున్నాడు. దానికి మనకు మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యార్థ లాభచ్చ సంతోషం వస్త్రలాభాకృతు యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏదైనా పని కనుక చేస్తే యత్న కార్యానుకూలత్వం, ఆ పని చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, సంతోషపరంగా ఉంటారు, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కుజుడు 6వ ఇంట్లో దృష్టి ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుంది, శత్రువులపైన మీకు విజయం సాధిస్తూ ఉంటారు. అయితే ఈ టైంలో మీ యొక్క ధనాన్ని మీరు దొంగిలించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన ధనాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. కష్టపడటం ఎంత ఎత్తో ధనం సంపాదించుకోవటం ఇంకా అంతకంటే ఎంతో కష్టం. అయితే ఇక్కడ ఎంత కష్టపడి సంపాదించుకున్న ధనం మీరు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 10వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కొత్తగా ఈ టైంలో వెహికల్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెటీరియల్ గెయిన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో మీకు స్త్రీల ద్వారా ఏదైనా మనస్పర్ధలు ఉన్నా, లేదంటే శత్రువుల ద్వారా మీకు భయం ఉన్నా, ధనానికి సంబంధించిన ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటే ఆ రిస్క్ అనేది ఎక్కువగా జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కొంతకాలం ఈ శని యొక్క శుక్రుడి యొక్క విపరీత వేద ఉండటంతో. సో ఇది గమనించుకొని ఈ మంత్ చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే
మనకి నక్షత్రం ప్రకారం కూడా అంగోగోచరము అనే ఒక కాన్సెప్ట్ చూసుకుంటే ఇందులో మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే వస్త్రలాభము, సౌఖ్యము, పరవాసము, క్షేమము, లాభము. చూసారా, అన్ని లాభాలు చాలా పాజిటివ్గా ఉంది. అయితే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అగాని వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము, సౌఖ్యము, క్షేమము చూపిస్తూ ఉంటుంది. కానీ దేహ పీడనం, కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఈ నక్షత్రం వాళ్ళకి కూడా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమము, పరవాసము అంటే ఫారిన్ వెళ్ళే అవకాశము, లేదంటే వేరే చోట్ల ట్రావెల్ చేసి అక్కడ సెటిల్ అయ్యే కొంతకాలం నివసించే అవకాశం ఉంటుంది. వస్త్రలాభం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అక్టోబర్ మంత్. ఈ మంత్లో దసరా పండుగ ఇంకా చక్కగా జరుపుకోండి. మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి గ్రహాలు ఇంకా మీకు అనుకూలంగా రావడానికి, ఎప్పటి నుంచో ఉన్న పూర్వజన్మ కర్మలన్నీ పోయి సదుద్దేశంగా ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ టైంలో మీరు మహాలక్ష్మీదేవికి సంబంధించిన విశేషమైన పూజలు చేసిన, పాశుపత అభిషేకాలు చేయించుకున్నా కానీ, దీపావళి ముందు వచ్చి ధనత్రయోదశి రోజున లేదంటే దీపావళి రోజున విశేషంగా అమ్మవారి పూజలు సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఇది ఏలినాటి యొక్క ప్రభావంతో ఉండి ఈ రాశితో పాటు ఇంట్లో ఇంకా వేరే రాశి వాళ్ళు, లేదంటే మీరు కనుక గమనించుకుంటే సింహరాశి కానివ్వండి, కుంభరాశి కానీ, మీనరాశి కానీ, మేషరాశి ఎవరైనా కనుక ఇంట్లో ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద అధికంగా పడి, లేదంటే మీ యొక్క ప్రభావం అధికంగా వాళ్ళ మీద పడి ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ఈ రాశులు ఉన్న వాళ్ళు కనుక హారోస్కోప్ చెక్ చేయించుకుంటే మీకు శనికి సంబంధించిన ఏమైనా దోషాలు అవన్నీ పరిహారాలు చేసుకుంటే ఈ టైంలో చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా కానీ ఒక్కసారి ఇండివిజువల్గా జాతకంని విశ్లేషణ చేయించుకోండి. దాంట్లో ఇంకా ఏమైనా దోషాలు ఉంటే తీసేయించుకొని తగ్గ పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఇంకా మీకు ముందుకు 10 అంతలు వెళ్ళటానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇంకా 10 రెట్లు ఉన్నతంగా జీవితంలో ఎదగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.